చేసుకుందామా? ఏ ఎన్నిసార్లు చేసుకుంటా? నేనెవరిని చేసుకున్నాను? నన్నే. నిన్న మొత్తు గుర్తుందా? మొదటిసారి మనిద్దరం కలుసుకున్నప్పుడు. అప్పుడే కదా పడిపోయింది. అయ్యే మన పెళ్లి సూపులు. ఆ తర్వాత ఎంగిలి తేనె. అక్కడే మనం ఎంగిలి పడ్డాం. మొన్న నీటిలో అయ్యగారు 3 మునక్కలేని సరే అయ్యే సరిగంగా స్నానాలు. అలా పెళ్లి తతంగాలన్నీ అయిపోయాయి. అది తప్ప. ఏ తప్ప? అది తప్ప. ఓయ్ ఏ తప్ప? అదే అదే ఏ తప్ప? అదే. ఏంటడవి పిలవకుండానే వచ్చావు? రావాల్సి వచ్చింది. ఏమడవి ఏమైంది? నిజం చెప్పు వస్తా. వాడుకొని వదిలేద్దామనే కదా ఇందుని ప్రేమలోకి దింపావు. అదేంటడవి అలా అంటావు? అందరూ చేసే పనే కాదు అడవి. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సమస్యలుంటాయి. అలాగే నా జీవితంలో కూడా. ఓ సవత్ తల్లి, ఓ చాదస్తపు తండ్రి. ఎందుకో వాళ్ళ మనస్తత్వాలు నాకు అస్సలు నచ్చేవి కావు. నేనేమో ప్రశాంతంగా ఉండాలనుకుంటాను. నాకంటూ ప్రేమగా చూసుకునే ఓ మనిషి కావాలనుకున్నాను. అందుకే అర్థమైంది. అప్పుడే మా ఇందు నిన్ను కలిసింది, అవునా? అవును. ఇందు నా మనసుకి చాలా దగ్గరైంది. ప్రేమే కాదడవి, ఇందుని పెళ్లి కూడా చేసుకుంటాను. మీ ప్రేమ వస్తా. నీకెప్పుడు తోడుంటానయ్యా. నేను వస్తా. అలాగే. ఇదిగో చిన్న విషయం. రేపు ఆ మాంగడోళ్ళ సంత. మీ పోలీసు వాళ్ళని అక్కడ రానికుండా చూడు. ఏం జరిగినా ఏదో సంత నాకే. అలాగే అడవి. అలాగే అలాగే అలాగే. ప్రవేశపెట్టు ప్రవేశపెట్టు. ఎలా అమ్మాయి షాపులో? 30 రూపాయలు. 30 రూపాయల? కొనే మకమేనేటి ఎలేహ. ఏమో మగ చేపలా ఆడ చేపలా? చెరువు చేపలు బాబు. పంచి పడిందిరా. బా నువ్వు ఆగరా, నేను మాట్లాడతాను కదా. ఓ అమ్మో, ఈ 3 చేపలు ఎంతకిస్తావు? 30 రూపాయలు. ఏంటి 30 రూపాయలే? అన్నీ పెరమైపోయినాయి బాబు, మీరు అడగండి. మా ఊర్లో అయితే 3 రూపాయలకి ఇస్తారమ్మా. ఎందుకు బాబు 3 రూపాయలు కూడా నన్ను ఉంచేసుకోండి. చేపలన్నీ ఒట్టిగా తినేద్దరు గాని. మీరు ఇక్కడేంటి? మిమ్మల్ని రావద్దని చెప్పానుగా. ఏదో చేపలు కొందామని వస్తే ఉంచుకోండి పెట్టుకోండి అని బంద బుట్లు తిరుగుతుంది అడవి. ఏటే చిన్న పిల్లలు బేరం ఆడితే పూతులు తిడతావా? చూడడానికి గౌడు గేదెలా ఉన్నావు. ఉంచుకుంటావా? ఏది నన్ను ఉంచుకొని చేపలెట్టి చూద్దాం. నిన్ను ఉంచుకోవాలా? ఆడంగేదవా పండు కప్ప మొహమోడ. ఏమైంది అడవి అలా ఉన్నావు? చూడు వస్తా, ఇక్కడ 30 రూపాయల చేపల్ని 3 రూపాయలకి అడిగారంట. ఆ విషయం నాకు చెప్పకుండా దాని మీద నన్ను ఉసుగొలిపారు. అదేమో ప్రపంచంలో ఉన్న బూతులన్నీ వరుస పెట్టి తిట్టకుండా తిట్టింది. పీతమా ఉంది. అరే అడవి రమ్మంటావా? అసలు మీరు ఎందుకు వచ్చారు? చెప్పారు కదా నా డబ్బులు పెట్టారు.
ఎవరు? నీ లస్కర దుష్క. ఓయ్ నువ్వా? ఏ ఏం చేస్తున్నా నా ఈప్ మీద? నాకేదేదో అవుతుంది. ఏమవుతుంది? ఏదేదో అవుతుంది. ఎట్టాగో అదే ఇందు, ఏమవుతుంది? ఏమో ఏదో అవుతుంది. నేను చెప్పానే మూలికలని ఈగో. ఏమైంది ఇందు? ఏదో అవుతుంది. ఏట్లేదన్నా? మీకేట్ కావాలి? ఇదిగో పిల్లకాయలు, ఉత్తరేణి, తిప్పతీగల, జిల్లేడు, మారేడు. అడవిలో ఎక్కడ దొరకని ఏర్లన్నీ ఇక్కడే దొరుకుతాయి. మరి నువ్వు ఆడొచ్చు కదా. నా దగ్గరే ఉంది గెలిచిగడ్డ వాడటానికి. నా అసంగతి వదిలేను గాని మీరు కనుక ఈ వేళ్ళని మీ ఇళ్ళకి పంపించారు ఆడవాళ్ళకి, మీరు వెళ్ళేసరికి ఉయ్యాల్లో పండటి పెట్లు ఊగుతుంటారు. మేమింటి దగ్గర లేకపోయినా వాళ్ళకి పిల్లలు పుట్టమేంట్రా? అవును కదా. ఎన్నిసార్లు తన్నించుకున్నా సిగ్గులేదా నీకు? ఎటువాకుడు ఆపారు. అసలు నీకు అవసరమా? తీసుకులేదా అంట. నాకు 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 మీరు ఏళ్ళు కొనుక్కొని వచ్చేయండి, నేను వెళ్ళొస్తానే. చంపేస్తా. కొనుక్కొని వచ్చేయండి. ఆస్కర్ బస్కా. ఏం చేశారా ఇందుని? అంతలా కోపం వచ్చింది. అక్కడ తిట్లు తిన్నట్టే ఇక్కడ కూడా తింటారు మీరు. ముందు ఎక్కడి పదండి 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 అంటే పదండి. ఓ నాయను జంబోగాడు. ఎవరా నీ వీపు మీద బొమ్మ గీశారు? ఏమో నాకు తెలీదు. రేయ్, ఆ పోలీసు వాళ్ళని అడవిగాడిని గూడాన్ని కొట్టుకురండి రా.